ఎయిర్ పొల్యూషన్ లేని ఏలూరు నగరంగా తీర్చిదిద్దడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు అన్నారు. నేషనల్ క్లీన్ ఎయిర్ పొల్యూషన్ పిలుపులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ఆదేశాలతో నగరంలో అన్ని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటే కార్యక్రమం నిరంతర ప్రక్రియగా జరుగుతుందని తెలిపారు. స్థానిక పాత బస్టాండ్ నుండి తూర్పు లాకుల వరకు గూడ్ షెడ్ రోడ్ కృష్ణకాలం వెంబడి మొక్కలు నాటే కార్యక్రమాన్ని మేయర్ నూజహాన్ పెదబాబు మంగళవారం ప్రారంభించారు. కృష్ణకాలం వెంబడి ఇరువైపులా 600 మొక్కలు అవసరమవుతాయని గుర్తించామని, రోజు రోజుకి గాలిలో కాలుష్యం పెరుగుతుందని, పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించకపోయినట్లయితే వివిధ రకాల వ్యాధులు ప్రబలి ప్రజలు అనారోగ్యానికి గురవుతారని చెప్పారు. అందుకే మొక్కలు నాటే కార్యక్రమం నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తున్నామని అన్నారు. ఏలూరు నగరం స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మొక్కలు నాటడం, ప్లాస్టిక్ నివారించడం, రోడ్ల మీద కాలువల్లో చెత్త వేయకుండా చూడడం మొదలగు చర్యలు చేపట్టడం జరుగుతుందని మేయర్ నూజహాన్ పెదబాబు అన్నారు. నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడానికి తీసుకుంటున్న చర్యలకు అందరూ సహకరించాలని ప్రజలను కోరుతున్నామని అన్నారు. డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ మాట్లాడుతూ ఎయిర్ పొల్యూషన్ నివారించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, డివిజన్ ఇన్ఛార్జ్ దాకారపు రాజేశ్వరరావు, కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు, దేవరకొండ శ్రీనివాసరావు, పాము శామ్యూల్, కోఆప్షన్ సభ్యులు నేతా విజయ్ కుమార్ జైన్, ఎంఈ సురేంద్రబాబు, డిఈ అప్పలరాజు, ఏఈ రఫీ, స్థానిక నాయకులు సిర్ల శ్రీనివాసరావు, జవ్వాజీ రామ్ గోపాల్, వెన్నకోట విజయ్ కుమార్, జాగారపు వీర్రాజు, హసీనా తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఏలూరు నగరంలో ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చర్యల్లో భాగంగా మరి నిరంతరం ప్రక్రియగా ఏలూరు నగరంలో ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో అక్కడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఏదైతే నేషనల్ ఎయిర్ ప్రోగ్రామ్ వారి పిలుపులో భాగంగా ఏలూరు నగరంలో ఈ రోజున మరి పాత బస్టాండ్ సమీపంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ కృష్ణా కాలువ వైపు మరి యొక్క మొక్కలు నాటే కార్యక్రమాన్ని మేము గౌరవ డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, అలాగే గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టుకోవడం జరుగుతుంది. ఏదైతే పొల్యూషన్ని కంట్రోల్ చేసే చర్యల్లో భాగంగా మరి వాహనాలు పెరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమం నిరంతర ప్రక్రియగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడ మరి 600 మొక్కల వరకు కూడా ఈ తూర్పు బ్లాకుల వరకు కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరుగుతుంది. ప్రతి ఏలూరు నగరంలో మెయిన్ ప్రధాన రోడ్లు ఇరువైపులా కానివ్వండి, అలాగే ఖాళీ స్థలాల్లో, అలాగే ఇళ్ల దగ్గర కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజున బాగా మనకు తెలుసు, అందరిళ్లలో ఏసీలు, అందరిళ్లలో కార్లు, అందరిళ్లలో బళ్ళు. ఒకప్పుడు మనకు ఒక బండి ఉంటే గొప్పగా ఉండేది. ఈ రోజున ప్రతి ఇంట్లోనూ ఆ బళ్ళు వల్ల కానీ ఏసీల వల్ల కానీ పొల్యూషన్ బాగా పెరిగిపోయింది. దానికి ప్రత్యామ్నాయంగా ఇంక మనం వేరే మార్గం ఏం లేదు. ఒక్క చెట్లు నాటడం, ఆ చెట్లని బాగు చేయడమే అనేదే మనం కార్యక్రమంలో పెట్టుకోవాలి. చెట్లు నాటడమే కాదు, దాన్ని మనం రక్షించుకునేలో భాగంగా ప్రతి మనిషి కనీసం ఒక చెట్టునన్నా ఆయన సంరక్షించే మార్గంలో వెళ్తే ఏలూరులో దాదాపు 4 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇట్లా అన్నీ మనం చెట్లు నాటి దాన్ని మనం సంరక్షించుకుంటే మనకు పొల్యూషన్ అనేది లేకుండా చక్కగా ఆరోగ్యంగా జీవిస్తామని కోరుకుంటున్నాం. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాస్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ని టేకప్ చేయడం జరిగింది. గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ సభ్యులందరి యొక్క సహకారంతో, ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో ఈరోజు ఇక్కడ ఈ కృష్ణా బండ్ పక్కన ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీన్ని ఇక్కడ ఒక్కతోటే కాకుండా ఎక్కడైతే అవకాశం ఉంటుందో అన్ని బండ్స్ పక్కన మా ఇంజనీరింగ్ సెక్షన్ సిబ్బంది మొత్తం కూడా ఈ ప్లాంటేషన్ కూడా అన్ని దగ్గర చేయడం జరుగుతుంది. అది కూడా మంచి హైట్ ఉన్నటువంటి 8 అడుగుల హైట్ ఉన్నటువంటి మొక్కలను మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఇవి సర్వైవ్ ఎక్కువ అవుతాయి, చనిపోయేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఈ వర్షాకాలం సీజన్లో మొక్కలు నాటే పని అయితే ఇవన్నీ కూడా పూర్తిగా బతికి సర్వైవ్ అయ్యి ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి గాలిని, వాతావరణాన్ని ప్రజలకు అందిస్తాయని చెప్పి తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.